ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇజ్రాయెల్ లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉండేటువంటి దేశం. అలాంటి దేశాన్ని ఇరాన్ తనకున్నటువంటి ఏఐ పరిజ్ఞానంతో ఎదుర్కొంటోంది. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతోంది? అమెరికా ఇజ్రాయెల్కి ధీటుగా ఇరాన్ సమాధానం ఇస్తోందా, లేకుంటే పక్కదారి పట్టిందా? అదంతా కూడా ఇప్పుడు ఇతర ముస్లిం దేశాల మీద ఎందుకని అటాక్ చేస్తోంది? అందులోనూ ప్రధానంగా స్వశక్తితో ఎంతో కష్టంతో ఎదిగినటువంటి దుబాయ్ ఒక సేఫెస్ట్ డెస్టినేషన్ అనుకున్నారు. దాని మీద ఎందుకని అటాక్ చేసింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో మనం అన్నిట్లలోనూ ఈ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మోస్ట్ టెరిఫైయింగ్గా కనిపించింది ఏంటి అంటే దుబాయ్ అందరికంటే కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఒక సేఫ్ జోన్ అని భావిస్తున్నారు, ఒక సేఫ్ డెస్టినేషన్ అనుకున్న దగ్గర అదెందుకు టార్గెట్ అయింది అసలు? ఇప్పుడు దుబాయ్ అనగానే ఇట్స్ టూరిస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. టూరిస్ట్ వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఏం లేదు. ట్రేడింగ్ అండ్ టూరిజం అక్కడ చాలా లోకంలో చాలామంది ఇప్పుడు అక్కడ వచ్చి పనిచేస్తున్నారు కూడా, ఎక్స్పాట్రియేట్స్, ఎందుకంటే ట్యాక్స్ లేదు. సో దట్స్ అ బిగ్ అట్రాక్షన్. అండ్ షార్జా కానీ దుబాయ్ కానీ వీళ్ళొక రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బేస్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ రాజధాని అబుదాబి ఉండొచ్చు, ఎమిరేట్స్ది, కానీ అట్ ద సేమ్ టైం ఈ దుబాయ్ ఇస్ చాలా మటుకు ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది బుర్జ్ ఖలీఫా ఉండొచ్చు, దుబాయ్ షాపింగ్ మాల్ ఉండొచ్చు, బ్యాబ్స్ స్వామినారాయణ మందిర్ ఉండొచ్చు అబుదాబీలో. చాలా మటుకు వాళ్ళ టూరిజమే తిరుగుతుంది దాని చుట్టుపక్కలంతా. అట్లాంటి ప్లేస్లో దుబాయ్ మీద ఎందుకు అటాక్ చేశారు? ఫస్ట్ వీళ్ళు అటాక్ చేసింది దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ షాక్ అయిపోయారు అందరు. ఎందుకంటే లోకంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ దుబాయ్. ఓకే, అది కూడా ఒక ట్రాన్సిట్ డెస్టినేషన్గా వాడుకుంటారు చాలామంది. అక్కడి నుంచి మన వైపు నుంచి చాలా మటుకు ఇండియన్ సిటీస్ నుంచి దుబాయ్కి వస్తారు. దుబాయ్ నుంచి మళ్ళీ అది యూకే కానీ యూఎస్ కానీ అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకుంటారు, జర్మనీకి కూడా. ఇదెందుకు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఒక రీజనింగ్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళ రీజిమ్ లేదు ఇప్పుడు. వాళ్ళ హెడ్ ఆఫ్ సుప్రీం లీడర్ పోయారు, 40 కమాండర్లు పోయారు. వాళ్ళ దగ్గర ఉన్న అంత సెకండ్ లెవెల్ కమాండర్స్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు. పాసిబ్లీ వీళ్ళు రాసి పెట్టుంటారు ముందే, నేను పోతే కూడా చేయాలని చెప్పేసి. ఏంటంటే ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. ద సేమ్ టైం యూఎస్ వాళ్ళ బేస్ ప్రతి దేశంలో ఒక బేస్ ఉంటుంది యూఎస్కి, వెస్ట్ ఏషియాలో. అది యుఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఏ దేశం అయినా, ఖతార్ విత్ బిగ్గెస్ట్ బేస్. ఎక్కడున్నా కానీ వాళ్ళని హిట్ చేయండి మీరు. సెకండ్, వీళ్ళ ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీ కొట్టారు నిన్న, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ లోకంలో ఏం చెప్తారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ అది. దాంతో ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అయితే క్లోజ్ చేశారు, అది ఇంకోటి. చూడండి, అసెట్స్ని కొడుతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ క్లోజ్ చేశారు. అది కాకుండా బహ్రెయిన్ వైపు యుఎస్ 7th ఫ్లీట్ని కొట్టారు. బహ్రెయిన్లో ఉన్న సివిలియన్స్ బిల్డింగ్ని కూడా కొడుతున్నారు. నేను ఒమాన్ అనే రాజ్యం వాళ్ళది పీస్ టాక్స్ నడిపిస్తున్న వాళ్ళే. మా బ్రదర్ ఒమాన్ ఉంటారు, ఆయన అన్నాడు మన మీద ఎవరు దాడి చేయరని చెప్పారు. గంట సేపు తర్వాత ఆడే మెసేజ్ నాకు పెట్టాడు, బాంబు పడ్డది ఇక్కడ కూడా అని చెప్పి. ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చాలా సేఫ్గా ఉంటాం, మమ్మల్ని మేమే నెగోషియేట్ చేస్తున్నాం వీళ్ళ వైపు నుంచి, మా మీద అందుకు బాంబు వేస్తాం. వాళ్ళ మీద కూడా వేసారు తీసుకొచ్చి. సో ఇదొక ప్రాబ్లం వస్తుంది. ఇరాన్ 2 రీజన్స్ ఉండొచ్చు కవిత గారు దీంట్లో. ఒకటి, ఇరాన్ ఏం చెప్తున్నా అంటే వీ విల్ నాట్ సరెండర్. మా దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ టెక్నాలజీ మీరేదో చాలా చిన్న పిల్లల దగ్గర దివాళీ పండగలాగా అనుకున్నారు, కాదు. వీ కెన్ రియలీ యూజ్ ఇట్ అవర్ అడ్వాన్స్. డ్రోన్ అండ్ బ్యాలిస్టిక్ డ్రోన్ వాడారు సౌదీ అరేబియా రిఫైనరీ మీద. పామ్ జుమేరా మీద అటాక్ చేశారు దుబాయ్లో. అది ఆలోచించి, దట్ అగైన్ ఇస్ అ ల్యాండ్ మార్క్. వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అక్కడ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద దాడి చేశారు నేను. సో ఇదొక షాక్ అనమాట గల్ఫ్ కంట్రీస్ కూడా. వాళ్ళు మొన్నదాకా ఏమనుకున్నారంటే, దట్ మా మీద దాడి చేయరు, మ్యాక్సిమం అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తారు, అది వాళ్ళు చూసుకుంటారు, మా మీద చేయరు అనుకున్నారు. ఈవెన్ 12 Day వార్లో అప్పుడు జరిగినప్పుడు 6 months ముందు అప్పుడు చూశారు మీరు. అప్పుడు డైరెక్ట్ ఖతార్ మీద వాళ్ళు దాడి చేశారు, కానీ ఖతార్ ఎయిర్ ఫోర్స్ బేస్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేశారు ఖతార్ మీద. అది కూడా చెప్పి చేశారు వాళ్ళు, మేము పంపిస్తున్నాం డ్రోన్లు అని చెప్పేసి. ఇది అట్లా కాదు. ఇది ఇప్పుడు ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ రియాద్, సౌదీ అరేబియన్ క్యాపిటల్ ఉన్న అమెరికన్ ఎంబసీని కొట్టారు, రెండు డ్రోన్లతో కొట్టారు. అంటే మనం అనుకున్నాం ఇది
వీళ్ళ దగ్గర అసలు బేసిక్ టెక్నాలజీ కూడా లేదనుకోని నాకు డౌట్ ఏమొస్తుందంటే బహుశా వీళ్ళకి చైనా దగ్గర నుంచి హెల్ప్ వస్తుందని యూఎస్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చెప్తున్నారు. చైనా మాత్రం సైలెంట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు. ఈ డ్రోన్స్ని గైడ్ చేయడానికి, ఈ మిసైల్స్ని గైడ్ చేయడానికి మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా పనికి వస్తుంది. ఇదేదో జీపీఎస్ కోఆర్డినేట్ చేసి పంపించడం కాదు, ఉంటుంది దాంట్లో, కానీ దాట్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. ఇది శాటిలైట్ ఇమేజరీ వీళ్ళకి ఎక్కడి నుంచి, పాకిస్తాన్ మీరు గుర్తుపెట్టిన ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ని హెల్ప్ చేసిన దేశం చైనా. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు వాళ్ళకి. మన ఎయిర్ ఫోర్స్ బేస్లు కానివ్వండి, మన మిసైల్ సిస్టమ్స్ కానీ, మన S-400 ఎక్కడ ఉందని పాకిస్తాన్కి చెప్పింది చైనా. సో డెఫినెట్గా ఒక డౌట్ ఉంది ఇప్పుడు యూఎస్ ఇండియా, కానీ ఇప్పుడు వాళ్ళు చైనాతో ఇప్పుడు డీల్ చేస్తలేరు, పక్కన పెట్టారు వాళ్ళు. ద ఇమీడియట్ కన్సర్న్ అంటే ట్రంప్కి ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అని. ఎందుకంటే ఫస్ట్ టైం 2 సెనారియోస్ ఉన్నాయి కవిత. ఒకటి, గల్ఫ్ స్టేట్ అందరు కోపం వచ్చి అందరు కలిసి ఇరాన్ని కొడతారు. యుఎస్, ఇజ్రాయెల్ ఎనీవే కొడుతున్నారు, కానీ గల్ఫ్ స్టేట్ కూడా ఏమంటారు, చాలా అయిపోయింది, బోత్ హోగ్యా, చలో అవి మేము కూడా దిగుతామని చెప్పి వాళ్ళు కూడా దిగుతారు. మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేయండి, మీరు యూఎస్ మీద దాడి చేయండి, మా మీద ఎందుకు చేస్తున్నారు, మా ప్రజల మీద ఎందుకు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊరు నుంచి ఒక ఆయన మొన్న బయటకు వచ్చి నిలబడితే ఆయన మీద ఒక డ్రోన్ పీస్ వచ్చి పడ్డది. ఈ లాస్ట్ హిస్ లెగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఆయన తప్పు, బయట రాకూడదని చెప్పారు. అప్పుడు బయట వచ్చి నిలబడి చూడడానికి మన హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఒకటి ఆయిల్ ప్రైసెస్ అదైతే పెరుగుతుంది, కానీ $10 పెరిగి అక్కడే స్టేషనరీగా ఉంది, మూవ్ కావట్లేదు. ఎందుకంటే ఓపెక్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచేశారు. సో దాట్ విల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడానికి చాలా క్రూషియల్. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది చిన్న, అట్ ద వైడెస్ట్ పాయింట్ నియర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ 36 కిలోమీటర్లు అంతే ఇది వెడల్పు. అక్కడి నుంచి షిప్స్ ఇట్లా తిరిగి రావాలన్నమాట, ఒక డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, అది లిటరలీ. అండ్ దీస్ ఆర్ హ్యూజ్ క్రూడ్ ఆయిల్ షిప్స్ అనమాట, మ్యాసివ్. వీళ్ళని ఆపారనుకోండి, ఇది మొన్ననే ఒకటి ఫైర్ చేశారు ఒమాన్ దగ్గర, దాని మీద స్టిల్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ ఆ షిప్. మొత్తం ఆగిపోతే గల్ఫ్లో నుంచి బయటికి వచ్చే 20% టోటల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆగిపోతుంది, గ్యాస్ అండ్ పెట్రోలియం రెండు. నిన్న మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఖతార్ హెస్ అనౌన్స్ సస్పెన్షన్ ఆఫ్ గ్యాస్. ఇమ్మీడియట్లీ యూరోప్లో దాని ఎర్త్క్వేక్ వచ్చింది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్. ఎందుకంటే యూఎస్ చాలా మటుకు రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత ఖతార్ మీద డిపెండెంట్గా ఉన్నారు, కొంచెం సౌదీ అరేబియా మీద కూడా. కానీ ఖతార్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇరాన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇరాన్ నుంచి తీసుకోలేరు, ఖతార్ నుంచి ఇప్పుడు ఖతార్ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశారు, వాళ్ళ బేస్ మీద కూడా అటాక్ చేశారు, గ్యాస్ బేస్ మీద. రష్యా, ఇప్పుడు ఆలోచించండి, నేను మొన్న ట్వీట్ చేశాను, బహుశా మీకు చెప్పుంటాను. ఐ ట్వీటెడ్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశం మీద ఇంకొక 25% పెడతారంట టారిఫ్. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనట్లేదని చెప్పి. రష్యా దగ్గర నుంచి కొనండి ఆయిల్ అని. నిన్నప్పుడు చూస్తే నేను ఈవినింగ్ కాగానే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐ సెంట్ అవుట్ అండ్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు యూఎస్తో మాట్లాడి చెప్పండి మాకు అర్జెంటుగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాల్సిందే, ఇంటర్వ్యూన్ అవ్వండి ఇప్పుడు. బికాస్ మిగతా ఆయిల్ సోర్సెస్ బంద్ అయిపోయినాయి ఇప్పుడు. లేకుంటే మనం $80 $90 పర్ బ్యారెల్ ఇవ్వాల్సి వస్తుంది, రష్యా 40కి ఇస్తున్నారు మనకి డిస్కౌంట్లో. సో సిచ్యువేషన్ ఆ పరిస్థితికి వచ్చేసింది అనమాట. ఎకనామిక్లీ ఇరాన్ కొడుతున్నారు, బహుశా ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఎన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఆన్ దేర్ ఓన్ వాళ్ళ దగ్గర ఉన్న 20,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ ఒక 5,000-6,000 వాడుకున్నారు. మిగతా దాన్ని యూఎస్ డిస్ట్రాయ్ చేశారంటారు, ఎంత డిస్ట్రాయ్ చేస్తే తెలియదు. వాళ్ళు మ్యాక్సిమం స్టాక్ పైల్స్ వాళ్ళది పెట్టుకున్నది హెజ్బుల్లా దగ్గర ఉంది, హెజ్బుల్లాకి పంపించారు వాళ్ళు. రేపు ఏమైనా అయితే ప్రాబ్లం అయితే మీరు అక్కడి నుంచి షూట్ చేయండి, మేము ఇక్కడి నుంచి చేయలేమని చెప్పి హెజ్బుల్లాకి ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర 120,000 మిసైల్స్ ఉన్నాయి, దాంట్లో చాలా మటుకు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, ఫస్ట్ ఆ వార్లోనే డిస్ట్రాయ్ చేశారు October 7 తర్వాత. ఇంకా ఎంత ఉందో అని అడిగితే 40,000 ఉందంటున్నారు ఇప్పుడు దాకా. ఆ 40,000లో ఆల్మోస్ట్ ఒక 5,000 మొన్న వాడారు వాళ్ళు లాస్ట్ 1 వీక్లో. దాన్ని కూడా ఇజ్రాయెల్ తర్వాత ధ్వంసం చేశారు, లాంచ్ చేసిన ధ్వంసం చేశారు, మిసైల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇరానియన్ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ మీద కొడుతున్నారు అమెరికా. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ అన్నా వీళ్ళని హెల్ప్ చేస్తున్నారో ఈ మిసైల్ ప్రొడక్షన్ వాళ్ళు కొడుతున్నారు. సో మనం ఐ థింక్ అమెరికా కూడా ఇరానియన్ టెక్నాలజీని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇరాన్ దగ్గర ఏదో చిన్నపిల్లల దగ్గర ఉన్న దివాళీ రాకెట్ లాగా పటాకాలాగా అనుకున్నారు, కాదు. ఐ థింక్ దే గాట్ ఎ వెరీ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళ మెడిసిన్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ చాలా మంచిది వాళ్ళది. అండ్ ఐ థింక్ దే రియలీ వాళ్ళు వాడుకున్నారు ఆ టెక్నాలజీని. టర్కీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా, చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకున్నారు? ఎస్, పాసిబుల్. చైనా దగ్గర నుంచి డెఫినెట్ తీసుకొని ఉంటారు. రష్యా వైపు నుంచి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ పైల్స్. అంటే వాళ్ళ దగ్గర
మిసైల్ తీసుకొచ్చి పెట్టే స్పేస్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో అమెరికా ఇవాళ పొద్దున వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ దట్ చాలా పెద్ద ఒక అటాక్ జరగబోతుంది, వీ విల్ అటాక్ దమ్ విత్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు బి వెరీ డేంజరస్. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వెస్ట్ ఏషియా ఎక్స్ప్లోడ్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు దాకా మనమైతే సేఫ్ ఉన్నాం, మన వైపు ఏం రాలేదు. కానీ ఇక్కడ మన మీద మనకు అన్నిటికీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది పెట్రోలియం ప్రైసెస్. అది మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే వీ విల్ రెడీ, శాంక్షన్స్ పెట్టండి మా మీద, మాకు కావాలి రష్యా దగ్గర తీసుకుంటామంటాం మనం. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్సో వాళ్ళు ఏం చేయరు, దే విల్ అగ్రీ టు ఇట్. ఈ పరిస్థితుల్లో రష్యా గ్యాస్ కూడా సప్లై చేయాల్సి వస్తుంది యూరోప్కి. అది ఆపెట్టారు. నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్, ఒక పైప్ లైన్ ఉంది గ్యాస్ది, అది ఆఫ్ చేసి పెట్టారు వీళ్ళు యూరోపియన్. మాకు అక్కర్లేదు గ్యాస్ మీ దగ్గర నుంచి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు నిన్నటి నుంచి, ప్లీజ్ మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పి. బికాస్ యూరోప్లో వింటర్ ఇప్పుడే అవుతుంది. సో దట్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది యూరోప్ మీద. పెట్రోలియం ప్రైసెస్ డబుల్ అయిపోతుంది యూరోప్లో. ఎందుకంటే యూరోప్ దగ్గర ఒక్క ప్లేస్ కూడా పెట్రోలియం ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు వాళ్ళ దగ్గర. రిఫైనింగ్ స్పేస్ ఉండొచ్చు కానీ పెట్రోలియం ప్రొడక్షన్ లేదు. సో మన వైపు నుంచి మనం వెనజువేలా, యుఎస్, రష్యా, వీళ్ళు 3 సోర్సెస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వార్ ఎండ్ అయిపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతే దెన్ సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ దాని టైం పడుతుంది. మినిమం ప్రెసిడెంట్ ట్రంపే చెప్తున్నారు ఒక నెల పడుతుందని చెప్పేసి. 3-4 వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్. వాళ్ళకి డౌట్ ఏముందంటే నిన్న రాత్రి కూడా జనరల్ పెట్రోల్స్ వాళ్ళ రిటైర్డ్ చీఫ్ అన్నారు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉన్న యుఎస్ ఆర్మీది, ఆయన ఏమన్నారంటే ఐ హ్యావ్ అ డౌట్ అమెరికా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా అని చెప్పి. మా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే చాలా వాడుతున్నాం మనం, వెదర్ వీ హ్యావ్ దట్ ఇనఫ్ ప్రొడక్షన్ అంటే. ఎస్టర్డే ట్రంప్ హెస్ గివెన్ అన్ ఇండికేషన్ సేయింగ్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది, వీ విల్ హ్యావ్ నో షార్టేజ్ ఆఫ్ మిసైల్స్. కావాలంటే బ్రిటన్ దగ్గర తీసుకుంటాం, జర్మనీ దగ్గర తీసుకుంటాం, ఫ్రాన్స్ దగ్గర తీసుకుంటాం. ఫ్రాన్స్ హెస్ మూవ్డ్ ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మూవ్ చేశారు గల్ఫ్కి. యూకే పార్టిసిపేట్ చేయట్లేదు, భయపడుతున్నారు యూకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఒక ముస్లిం పాపులేషన్ ఉంది యూకేలో. వాళ్ళు మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తారని భయం ఉంది. వితిన్ యూకే ప్రొటెస్ట్ చేసి ఏమైనా అటాక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా, వాళ్ళ పార్లమెంట్లో చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది నిన్న డిబేట్లో. నేను చూశాను, లైవ్గా చూశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు ఇట్స్ అ మెస్. ఇది ఎన్ని రోజులు ఎవరికి కెపాసిటీ ఉందో దాని మీద ఉంటుంది. ఇరాన్ది అయితే డెఫినెట్లీ ఇరాన్కి ఒక రోజులు ఒక 3-4 వేలు వాళ్ళు యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వారం రోజు తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఇరానియన్ రెజీమ్ పడిపోతుందా లేదా అని ఇప్పుడు అందరూ అదే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనమాట. ఏ రోజు వాళ్ళు అగ్రీ చేస్తారో దెన్ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఒమాన్ మాట్లాడుతున్నారు, పీస్ టాక్స్ నడుస్తుంది, మళ్ళీ జెనీవాలో స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. కానీ నాకైతే డౌట్ ఉంది, ఇరానియన్ రెజీమ్ విల్ నాట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళకి ఎండ్ గేమ్కి వచ్చేసారు. ఇప్పుడు పోతే మేము అందరు పోతాం. స్పెషలీ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ 140,000 మంది ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్, హార్డ్ కోర్ ఖమేనీ సపోర్టర్స్. వాళ్ళే రోడ్ మీద వచ్చి దిగుతున్న వాళ్ళని షూట్ చేశారు వాళ్ళే. నెక్స్ట్ వాళ్ళది ఒక సెమీ ఒఫీషియల్ ఉంది, ఒక గ్యాంగ్ లాగా ఉంది, అది 180,000. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐఆర్జీసీ. వాళ్ళ ఆర్మీ ఏమో 8 లక్షల మంది ఉన్నారు. ఆర్మీ వాళ్ళ దాకా ఇంటర్ఫియర్ చేయలేదు. ఇరానియన్ ఆర్మీ మీద అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్మీ రేపు ఇరాన్లో ట్రంప్ చెప్పిన తర్వాత ఒక కూ లాగా చేస్తే దెన్ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. అది మనకు నెక్స్ట్ 2 to 3 డేస్లో తెలుస్తుంది కదా. బట్ ఇవన్నీ పోయి దుబాయ్ మీద ఎందుకు పడ్డారు అనేది, దుబాయ్ ఎంత కష్టపడి ఎంత డెవలప్ చేసుకొని వచ్చింది, అలాంటి దుబాయ్ మీద కూడా టార్గెట్ చేయడము అనేది మళ్ళీ అక్కడ దాన్ని రివైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం చూస్తేనేమో World War III లోడింగ్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది అసలు? World War III అయితే రాదండి. World War III దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంటర్ రీజన్ కాన్ఫ్లిక్ట్. వరల్డ్ వార్ అంటే అన్ని నేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు. చూడండి, సెకండ్ వరల్డ్ వార్లో యూఎస్ ఇన్వాల్వ్ కాలేదు టిల్ పర్ల్ హార్బర్ వాజ్ హిట్. జపనీస్ వచ్చి పర్ల్ హార్బర్ కెమికల్స్ అటాక్ చేసిన తర్వాతనే యూఎస్ దిగారు దాంట్లో. అది కూడా యూఎస్ ఏం చేశారు, వచ్చి జపాన్ మీద 2 బాంబులు పడేశారు, ఖతం అయిపోయింది, యుద్ధం ఫినిష్. అప్పుడు దాకా వాళ్ళు జర్మనీ కొట్టుకుంటున్నారా, సోవియట్ యూనియన్ కొట్టుకుంటున్నారా, జర్మనీ వెళ్ళి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారా, డెన్మార్క్ ఆక్యుపై చేసుకుంటారా, స్పెయిన్ ఆక్యుపై చేసుకుంటారా, వాళ్ళు చూడలేదు. దే ఆర్ నాట్ బాదర్డ్ అమెరికన్స్. సో థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇట్స్ ఓన్లీ ఒక టర్మ్ అది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడలేము. రష్యా యుక్రెయిన్ వార్ ఏమైంది కవిత గారు? ట్రంప్ ఏమన్నారు, నేను ప్రతి దేశాన్ని ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నా నేనే ఆపుతున్నానని చెప్పిన ట్రంప్ ఆయన ఇప్పుడు యుద్ధంలో దిగారు. రీసెంట్గా 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంది. అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. పొద్దున ఒక మీమ్ చూశాను, మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే మనం 3rd or 4th హోలీ అని కొట్టుకుంటున్నామంట.
మన మన వార్ అదే ఉందంట. మనకి ఇంటర్నల్ గా ఉన్నాయి బోల్డ్ ఇష్యూస్. ఇంటర్నల్ వార్లు థర్డ్ కుందా ఫోర్త్ కుందా హోలీ అని చెప్పి కొట్టుకుంటున్నారు. అది మన వార్ అన్నమాట. సో మనం వీఆర్ లక్కీ. మీరు ఆలోచించండి, ప్రతి దేశం ఈజ్ ఆన్ ద ఎడ్జ్. ఆ రీజన్ నుంచి మన పక్కన ఉన్న భారతదేశం ఎక్కువ దూరం లేవు మనం. ఒమాన్ అండ్ ఆల్ ఇస్ వెరీ క్లోజ్ మనకి. ఒక మిసైల్ ఫైర్ చేస్తే రేపు ఇరాన్, ఇట్ కెన్ ఈవెన్ ల్యాండ్ ఇన్ ఇండియా. కానీ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఎవరు సైడ్ తీసుకోకుండా మోదీ గారు ఈవెన్ ఖమనీ డెత్ని మనం కండెమ్ చేయలేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నాం మనం. ఎందుకంటే చేస్తే ఒకటి అమెరికా యాంటగనైజ్ అవుతారు, రెండోది గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళు కోపం పడతారు. ఎందుకంటే వీళ్ళందరూ సున్నీలు, వేరే షియా, ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ. సో ఇది జరగబోతుంది. పాకిస్తాన్లో చూడండి ఏం జరిగింది. పాకిస్తాన్లో వాళ్ళ కరాచీలో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు అక్కడ ప్రొటెస్టర్స్. పాకిస్తానీ పోలీస్ ఏం చేయలేదు, చూసుకుంటూ నిలబడ్డారు వాళ్ళు. అమెరికన్ మెరైన్స్ లోపల నుంచి ఫైర్ చేసి 25 మంది చనిపోయారు వీళ్ళు పాకిస్తానీ ప్రొటెస్టర్స్. అక్కడ ఒక మెసేజ్ అయింది. కానివ్వండి, ఈ వార్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ చూడండి ఎట్లా కొడతారో అసీం మునీర్ని, షబాజ్ షరీఫ్ని. మా ఎంబసీ మీద దాడి చేస్తారా మీరు, మేము చూపిస్తాం మీకు. ఇప్పటి నుంచి కాళ్ళు 2-3 మిగిలిపోయిన మిసైల్ అక్కడ కూడా వేసేస్తారు పాకిస్తాన్ మీద కూడా. ఇదే జరగబోతుంది. ఈ రైట్ నౌ వీఆర్ బిజీ విత్ దిస్, విల్ లెట్ us ఫినిష్ దిస్, దెన్ వీ విల్ హ్యాండిల్ యూ లేటర్. అంటే అట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ మీ దగ్గర ఉన్నారు. మన దగ్గర కూడా రియలైజ్ అవుతారంటారా? ఎందుకంటే ఎప్పుడు అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది. అది పాకిస్తాన్కి ఎప్పుడు ఇచ్చేది? ఫస్ట్ తాలిబాన్ టైంలో ఇచ్చారు, సోవియట్స్ని తరిమి కొట్టడం. దాని తర్వాత తాలిబాన్ కొట్టడానికి పంపించారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు. అమెరికాకి అక్కడ ఏం ఇంట్రెస్ట్ ఉందంటే అక్కడ నుంచి రేర్ ఎర్త్స్ బయటికి తీయాలి. వాళ్ళు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ కంపెనీలో, కొంచెం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అసీం మునీర్ లాంటి వాళ్ళు, వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్ ఐఎమ్ నో డౌట్ రేపు పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఖమేనీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని తిడుతున్నారు, విచ్ ఇజ్రాయెల్ విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఎందుకంటే నెక్స్ట్ అటామిక్ పవర్ ఉన్నది గల్ఫ్ కంట్రీస్లో అండ్ ముస్లిం వరల్డ్లో ఇస్ విత్ పాకిస్తాన్. వాళ్ళు ఎప్పుడో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళు కొడతారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పాకిస్తాన్ దగ్గర ఉన్న అటామిక్ కేపబిలిటీ అంతా యూఎస్ దగ్గర ఉంది, యూఎస్ నిఘాలో ఉందని. వాళ్ళు దాన్ని తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంది. పాకిస్తాన్ కెనాట్ యూజ్ ఇట్. అది యూఎస్కి ఎప్పుడో తెలుసు. అది పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోతుంది. అది ఎక్కడ పడేస్తాడో తెలియదు తీసుకెళ్ళి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా పాకిస్తాన్కి వాళ్ళ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పట్టించుకోరు. ఇటువైపు ఏమో సౌదీ అరేబియా వాళ్ళ ప్రాబ్లం ఉంది, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. రియాద్ మీద దాడి చేశారు, వాళ్ళ అరామ్కో ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. ఖతార్ దాడి జరిగింది, కువైత్ మీద దాడి చేశారు. ఎక్కడ ఇన్వాల్వ్ లేని దేశాలు అందరి మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే యూఆర్ ఆల్ సపోర్టింగ్ ద యూఎస్ బేస్. అక్కడ సైప్రస్లో కొట్టారు, యూకే బేస్ని కొట్టారు. ఎందుకంటే అక్కడ నుంచి ప్లేన్స్ టేక్ ఆఫ్ చేస్తుంది. అంటే అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కవిత గారు, మనం అనుకుంటాం ఇరానియన్స్ దగ్గర ఒక టెక్నాలజీ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, రెండూ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే ఆర్ సమ్హౌ గెటింగ్ ద ఇంటెలిజెన్స్. ఎక్కడి నుంచి మీకు ఎట్లా తెలుసు సైప్రస్ నుంచి టేక్ ఆఫ్ చేశాను యూఎస్ జెట్స్ అని? వాళ్ళకి తెలిసిపోయింది అది. దానికోసం వాళ్ళు కొట్టారు. డియోగో గార్షియా కొట్టలేరు. డియోగో గార్షియా పర్మిషన్ లేట్ ఇచ్చారని చెప్పి నిన్న ట్రంప్ స్టామ్ అని చాలా తిట్టాడు నిన్న. మీరు ముందే పర్మిషన్ ఇవ్వండి, మా B-2 బాంబర్స్ అక్కడ ఉండే, మేము మళ్ళీ యూఎస్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది మాకు అని చెప్పి. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇది ఇరాన్ని ఒక గాజా లాగా తయారు చేస్తారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఇరాన్ విల్ రిజంబుల్ గాజా. అది పరిస్థితి. హెజ్బుల్లాని వాళ్ళు చూసుకుంటారు, ఇజ్రాయెల్ నేను చెప్పాను చూడండి. ఇటువైపు హమాస్ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు హూతీలను చూసుకోవాలి, అది యూఎస్ చూసుకుంటారు. కావాలంటే ఇండియా కూడా అప్పగిచ్చేస్తారు, మీరు చూసుకోండి హూతీలు అని చెప్పేసి. అది కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద సిట్యుయేషన్ నా. సో ఇరాన్ నుంచి నినాదాలు వచ్చేవి, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని వచ్చేది. ఆ రెండూ కలిసాయి. ఇప్పుడు ఖమేనీని చంపేసిన తర్వాత స్టిల్ అదే కండిషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక స్ప్లిట్ అనేది ఇరాన్లో కూడా కనిపించింది. చాలా వరకు బయటకు వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమెన్ డాన్సులు చేయడాన్ని నిషేధిస్తే ఆ డాన్స్ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. బట్ అక్కడున్నటువంటి రివల్యూషనరీ గార్డ్స్ మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇరాన్లోనే అలాంటి స్ప్లిట్ కనిపించినప్పుడు నెక్స్ట్ ఇరాన్ భవిష్యత్తు అంటే అది ఇరాన్ నుంచే ఎవరో లీడర్ రావాలండి పైకి. మనం సిరియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిరియాలో ఒక టెర్రరిస్ట్ లీడర్, అల్ఖైదా టెర్రరిస్ట్ లీడర్ వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళ నుంచే వచ్చారు ఒక లీడర్ పైకి. అన్ని లీడర్ డెమోక్రాటిక్గా ఉండాలని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ రాసిపెట్టలేదు. కంట్రోల్ ఎవరు చేస్తారు వాళ్ళ మీద ఉంటుంది. మీ దగ్గర 1,00,000 మంది ఉన్నారు, మీరు కంట్రోల్ చేయగలరా మీ కంట్రీని? లేకుంటే సివిల్ వార్ అయిపోతుంది.
అమెరికా ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చిందో లాస్ట్ 2, 3, 4 సంవత్సరాల్లో దానికన్నా ఎక్కువ కూడా అక్కడ ఆ కంట్రీస్ అన్నీ ఇవాళ మొత్తం ధ్వంసం అయిపోయినాయి కంప్లీట్గా. యూ టేక్ ఇరాక్, సద్దాం హుసేన్ పోయిన తర్వాత ఎవరు వచ్చారు ఎవరు పోయారు అప్పుడు కూడా కొట్టుకుంటా. అక్కడ అల్ఖైదా ఉంది, అక్కడ ఐసిస్ ఉంది, అందరూ ఉన్నారు. మీరు ఇటువైపు సిరియా తీసుకోండి, సిరియాలో ఇప్పుడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ సో కాల్డ్ లీడర్ అక్కడ కూడా ఇదే ప్రాబ్లం నడుస్తుంది. అమెరికా సిరియాలో వచ్చి బాంబ్ చేస్తున్నారు ఇప్పుడు కావాలి. అటువైపు మీరు యూ టేక్ ఇరాక్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూడండి అదే సంగతి. లిబియా సేమ్, అక్కడ సివిల్ వార్ నడుస్తుంది ఇప్పుడు కూడా. సో అమెరికా ఎక్కడెక్కడ వెళ్ళారో ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ చేశారో అక్కడ స్టెబిలిటీ ఎప్పుడు రాలేదు. మీరు బంగ్లాదేశ్ చూశారు, మీరు బంగ్లాదేశ్లో కూడా చాలా రోజులు ప్రాబ్లం ఉండే, అక్కడ కూడా నేపాల్లో ప్రాబ్లం జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళు ట్రై చేశారో ఎక్కడ సక్సీడ్ కావట్లేదు. చేశారు కానీ రెజ్యూమ్ మార్చారు. కానీ మీకు ఇవాళ మీ దగ్గర లిబియన్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు. యూ వుడ్ నోన్ గదాఫీ. ఇరాక్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఇట్ వుడ్ హ్యావ్ బిన్ సద్దాం హుసేన్ సద్దాం హుసేన్ అంటుండే మనం. లేరు ఇప్పుడు, ఎవ్రీబడీ ఈజ్ గాన్. మీరు ఒక రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రీప్లేస్ ఎవరు చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇరాన్లో కూడా ఇంపార్టెంట్. మీరు బయట నుంచి రేజా పేల్వీని తీసుకొస్తే ఆయన 50 సంవత్సరాలు దేశం నుంచి బయటకు ఉన్నారు, ఏం చేయలేడు. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు వెనిజువేలా జరిగినప్పుడు మడూరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రంప్ ఏమన్నారు, ఆ నోబెల్ ప్రైజ్ గెలిచిన ఆమె ఉంది కదా, ఆమెను తీసుకొచ్చాడు మషాడో. ఏమైంది దాని తర్వాత? వాళ్ళ అడ్వైజర్ అన్నారు వద్దు, ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు, దేశం నడిపేయడంటే చిన్నపిల్లల ఆట కాదు, జస్ట్ కీప్ హర్ అవుట్. మాట్లాడడానికి చాలా బాగా మాట్లాడుతుంది కానీ దేశం దాంతో నడవదు. వాళ్ళ దాంట్లోనే ఎవరిని ఉన్నా సెలెక్ట్ చేయండి వాళ్ళంటే మళ్ళీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దేశం ఇట్లా నడిపియండి, డబ్బులు మేము ఇస్తాం, ఆయిల్ రిఫైనరీస్ అన్ని మేము రిపేర్ చేపిస్తాం, బట్ యూ రన్ ద కంట్రీ. దానికోసం వెనిజువేలాలో ఇవ్వాల దాకా మీరు ఒక రైట్ వినలేదు, ఒక ఫైటింగ్ వినలేదు, ఒక ఫైరింగ్ వినలేదు, ఏం జరగలేదు. అక్కడ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. బట్ అక్కడ కూడా ఇప్పుడు ఇరాన్లో కూడా మేమే నెక్స్ట్ ఎవరు అనేది డిసైడ్ చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. నిజంగా అది పాసిబిలిటీ ఉందా? ట్రంప్ డిసైడ్ చేయలేరు, హీ కెనాట్ డిసైడ్. అదైతే చాలా క్లియర్. ట్రంప్ డిసైడ్ ఏం చేయగలరంటే ఇరాన్ని పోస్ట్ రూలర్ ఎవరు వస్తారో వాళ్ళని వాళ్ళ వైపు ఉంచుకోవడం, వాళ్ళు ఫండింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇరాన్లో కవిత గారు రాజా పేల్వి ఫస్ట్ వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు 79లో డిపోజ్ అయ్యారు ఆయన. 79 నుంచి 2026 వచ్చేదాకా ఇరానియన్ కరెన్సీ 99% డీవాల్యూ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇస్తాను, మన రూపీస్ తీసుకుందాం. మనం 100 రూపాయలు మీరు బ్యాంకులో వేస్తే మీ డిపాజిట్లో ఆ 100 రూపాయలకి ఇవాళ విలువ 1 రూపాయి. ఆలోచించండి, మీరు బ్యాంక్లో ₹1,00,00,000 వేశారు, దాని విలువ ఎంత ఉంటుంది ఇవాళ? పోయింది, మొత్తం డబ్బులే పోయింది, కంప్లీట్ వైప్డ్ అవుట్. ఇరానియన్ కరెన్సీ వర్త్లెస్ అయిపోయింది. పేపర్ ఇప్పుడు ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే చిన్న ఒక ట్రక్లో తీసుకెళ్ళాలి డబ్బులు అంతా. అక్కడే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 నెలల ముందు మన ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, అక్కడ బాజారీస్ అంటారు, అంటే బాజార్ నడిపిస్తున్న వాళ్ళు ట్రేడర్స్. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దగ్గర ఎవరు రావట్లేదు కొనడానికి, నోబడీ ఈస్ కమింగ్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ అస్. మేమేం అమ్మాలి, మేము కరెన్సీకి వాల్యూ లేదు, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు పవర్ సప్లై ఎరాటిక్గా ఉంది, ఎందుకంటే ఇరాన్ దగ్గర మేము చెప్పాను చూడండి, 2nd లార్జెస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. కెపాసిటీ ప్రొడక్షన్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్. 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, 2nd సౌదీ అరేబియా, 3వది ఇరాన్. గ్యాస్లో ఫస్ట్ ఇస్ ఖతార్, 2nd ఇస్ ఇరాన్. కానీ లాస్ట్ 3 సంవత్సరాల్లో ఇరాన్ ప్రొడ్యూస్ చేసింది టోటల్ ఆయిల్ ప్రొడక్షన్లో 3%. మినిమం 20-22% ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక కంట్రీ ఇస్ డూయింగ్ ఓన్లీ 2%, 3%. అక్కడ ఎందుకంటే యూఎస్ టోటల్ బ్యాన్ పెట్టేశారు, ఎవ్వరు కొనకూడదు వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అని చెప్పి, రష్యా లాగానే. అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో ఇరాన్ ఒక చాలా మోడర్న్ నేషన్ ఉండే రేజా పెల్వి టైంలో. ఆఫ్ కోర్స్ హీ వాజ్ ద డిక్టేటర్, అది పక్కన పెడదాం మనం. అబ్సల్యూట్ డిక్టేటర్, యూజ్లెస్ ఫెలో అని చెప్పొచ్చు, కానీ కంట్రీ నడిపించారు. సద్దాం హుసేన్ కూడా మీరు అట్లా అని చెప్పొచ్చు, అబ్సల్యూట్ డిక్టేటర్, 3rd రేట్ క్యారెక్టర్ అని చెప్తే కానీ దేశం నడిపించాడు. గదాఫీ కూడా సేమ్ థింగ్. స్టెబిలిటీ ఉండే వాళ్ళకి, వెదర్ యూ అగ్రీ విత్ దట్ స్టెబిలిటీ కాన్సెప్ట్ అన్నాడు, అది ఇంకోటి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇరాన్లో ఈ ఇరానియన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన టైం నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ 8 సంవత్సరాలు ఖొమేనీ ఉండే, దాని తర్వాత 40 సంవత్సరాలు ఖమ్నై. ఈ 40 సంవత్సరాల్లో కంప్లీట్ ఎకానమీని ధ్వంసం చేశారు వాళ్ళు. షరియా లా మీద ఇంపార్టెన్స్ పెట్టి అన్ని దేశాలతో కొట్లాడుకొని అమెరికాతో పంగా పెట్టుకున్నారు. అది లాస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇరానియన్ కరెన్సీకి వాల్యూ లేదు, ఇన్ఫ్లేషన్ ఏమో 49 నుంచి 55% ఇన్ఫ్లేషన్ ఉంది, కొంతమంది 80% అంటున్నారు. ప్రజలకి తినడానికి ఎక్కువ తిండి లేదు అక్కడ, వాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ
వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దాంట్లో 98% మహిళలు ఎడ్యుకేటెడ్. చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ ఇరాన్లో. వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్, ఈవెన్ దర్ మెడికల్ ఎడ్యుకేషన్. మన భారతదేశం నుంచి చాలామంది కాశ్మీర్ వైపు నుంచి షియా పిల్లలు వెళ్తారు అక్కడ చదువుకోవడానికి, కార్గిల్ వైపు నుంచి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇరాన్ దగ్గర పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని నడిపించడానికి వీళ్ళకి తెలియదు. రేజా పేల్వీని ఎందుకు తీసేశారు బయట అంటే కరప్షన్, అబ్సల్యూట్ కరప్ట్ ఉండే ఆయన. యుఎస్ వాళ్ళని వాడుకున్నారు. ఆయనకన్నా ముందున్న ప్రెసిడెంట్ మొహమ్మద్ మెజీబ్ ఆయన కిందకి దింపారు 1953లో. వీళ్ళందరూ కలిసి చేశారు పని. ఎవరు యూకే MI6 అండ్ CIA కలిసి చేశారు. ఆయన పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చారు షా ఆఫ్ ఇరాన్ని. ఆయన అసలు దేశం మొత్తం ధ్వంసం చేశారు. ఖొమేనీ దాని తర్వాత వచ్చారు. హీ లెడ్ ద రెవల్యూషన్ ఆఫ్టర్ దాట్. ఆయన ఒక లీడర్గా ఎగిరాడు. ఆయన కానీ 8 సంవత్సరాలు ఉండలేకపోయారు. ఆయన ఆఫ్టర్ 8 years హీ డైడ్. కానీ ఈ రిలీజియస్ లీడర్స్ ఏంటంటే వాళ్ళు ఒకటే రూట్ ఉంటుంది వాళ్ళది, రిలీజియన్ ఎక్స్పాండ్ చేయడం, ఆ రిలీజియన్ని కంట్రోల్ చేయడం, మహిళల్ని కంట్రోల్ చేయడం, మహిళల్ని బయట రాకుండా. మీరు చూస్తుంటారు బుర్కా లేదు, హిజాబ్ వేయలేదని చెప్పి ఎంతో మహిళలను చంపారు వీళ్ళు. జుట్టు కనిపిస్తోంది అని అది. సో డెఫినెట్గా ఇరాన్లో కొత్త లీడర్షిప్ రావాలంటే నెక్స్ట్ ఒక 2 to 3 weeksలో వాళ్ళ దాని నుంచే ఎవరినైనా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ నేషనల్ గార్డ్, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళని ఫస్ట్ ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ టాప్ లీడర్షిప్లో 22 మందిని చంపేశారు మన బాంబింగ్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ బాంబింగ్ కూడా చాలా, నేను ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ లిజనింగ్ టు అన్ ఇజ్రాయలీ ఎక్స్పర్ట్, ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్తున్నా అంటే ఇంత హైలీ ప్రొటెక్టెడ్గా ఉన్న మనిషి, ఖమేనీ లాంటి మనిషిని మీరు ఒక ఓవర్ గ్రౌండ్ ప్యాలెస్లో పెట్టి ఓపెన్ ఏరియాలో, అంటే ఓపెన్ ఏరియా అంటే నాట్ అండర్ గ్రౌండ్, పైన ఒక బిల్డింగ్లో పెట్టి దాంట్లో ఒక 100-200 మంది కమాండర్స్ని తీసుకొస్తే వీళ్ళందరూ చూసుకొని కూర్చుంటారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ద ఆపరేషన్ వాజ్ ప్లాన్డ్ ఆన్ ట్యూస్డే, వెనస్డేకి పోస్ట్పోన్ చేశారు, థర్స్డేకి పోస్ట్పోన్ చేశారు, ఫ్రైడేకి పోస్ట్, లాస్ట్ సాటర్డే పొద్దున కొట్టారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ మా మీద దాడి చేసినప్పుడు రాత్రిపూట చేశారు, పొద్దున పూట ఎప్పుడు చేయలేదు, వాళ్ళు కొట్టారు మామూలు. కానీ ఇట్ ఇస్ అబ్సల్యూట్ బ్లండర్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయలీ ఎక్స్పర్ట్ సేయింగ్, మీద ఒక డోర్ మీద బోర్డు కూడా పెట్టుంటారు, హియర్ లీవ్స్ ఖమ్నీ ఫ్యామిలీ, ప్లీజ్ నాక్ అండ్ ఎంటర్ ద డోర్ అని, ప్లీజ్ నాక్ ద డోర్ అండ్ ఎంటర్. అంత ఓపెన్గా పెట్టుకున్నారు మీరు. ఓకే, నేను అప్పుడు తెలుస్తుంది అంటే ఇవాళ వచ్చిన రిపోర్ట్లో ఇజ్రాయెల్ వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలు కూడా హ్యాక్ చేశారంట. ఈ లీడర్స్ అందరూ ట్రావెల్ చేస్తున్న రూట్ చూసుకోవడానికి మన దగ్గర ట్రాఫిక్ కెమెరాస్ ఎందుకు పెడతారు, బండి ట్రాక్ అది కూడా ఇజ్రాయెల్ వాళ్ళు హ్యాక్ చేశారట. దాన్ని హ్యాక్ చేసి వీళ్ళందరూ ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కుంటే అందరూ ఒకటే రూట్లో వెళ్తున్నారంట. అండ్ దట్ ద ఓన్లీ ఫెలో హూ ఎస్కేప్డ్ ఎస్టర్డేస్ బాంబింగ్, ఐ మీన్ ఆ 28th బాంబింగ్ రోజు వాజ్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆయనకి ఒంట్లో బాగాలేదంట, ఇంట్లో అనుకున్నాడు, ఆయన డెప్యూటీ వెళ్ళిండి, ఆడు చనిపోయాడు. సో ఆ పరిస్థితి దే హ్యావ్ బిల్ టు గెట్ సూపర్బ్ ఇంటెలిజెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు ఇరాన్లో ఉన్న ఈ రెజీమ్ లోపల కూడా దూరారు. వాళ్ళు కాసిం సులైమానీని చంపినప్పుడు దెర్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. కాసిం సులైమానీ తోడుని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ హీఈస్ మూవింగ్ ఇన్ దిస్ కార్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. ఎందుకంటే 6 కార్లు ఉండే కాన్వాయ్లో, 6 కార్లకు ఒకటే నంబర్ ప్లేట్. మన దగ్గర కూడా చూడండి, రేవంత్ రెడ్డి వెళ్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు కార్ నెంబర్ ప్లేట్ అన్నీ ఒకటే ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఇల్లీగల్, కానీ సెక్యూరిటీ వైజ్ ఇట్ ఈస్ ఇంపారిటివ్. ఆ కార్లు మారుతూనే ఉంటాయి కాన్వాయ్లో, సో మీకు తెలియదు ఏ కార్లో ఉన్నాడని చెప్పేసి. అదే వీళ్ళు కూడా ఫాలో చేస్తారు. కానీ కరెక్ట్గా అప్పుడు కూడా కొట్టారు సులేమానీని. పక్కన ఉన్న ఏ కార్కి ఏం ప్రాబ్లం రాలేదు. ఆలోచించండి. సో ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఆ రోజు జరిగిన దాడిలో చాలా క్లియర్గా, కానీ వీళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్, అండర్ గ్రౌండ్ బంకర్లో మీటింగ్ పెట్టకుండా మీరు ఒక ఓపెన్, అంటే ఒక ప్యాలెస్లో మీటింగ్ పెట్టి చాలా ఓపెన్గా ఇజ్రాయెల్ చెప్పారు మీరు రావచ్చు కొట్టచ్చు మమ్మల్ని అని చెప్పి, వీఆర్ రెడీ అన్నట్టుగా. బట్ ఐ థింక్ దట్ ఇస్ అ బ్లండర్, అండర్ ఎస్టిమేటింగ్ ఇజ్రాయెల్, ఆర్ దే వర్ ప్లేన్ స్టూపిడ్ ఇరానియన్స్. ఎందుకు చేశారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. అది హైలీ ప్రొటెక్టెడ్ మనిషి. ఈయనని లాస్ట్ టైం 6 నెలల ముందు అటాక్ జరిగినప్పుడు కవిత గారు, దేవర్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే దే హ్యాడ్ హిమ్ ఇన్ ద రేంజ్. ఖమేనీ ఉన్నారంట రేంజ్, కొట్టమంటారా? అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంటే ఇప్పుడు వద్దు, కొడితే ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇజ్రాయెల్ బ్యాక్డ్ అవుట్. బట్ ఇజ్రాయెల్ కన్విన్స్ చేసింది మళ్ళీ ఇప్పుడు. న్యాచురల్లీ, బికాజ్ వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఆర్గ్యూ చేస్తున్నారు, మన ఛానలే అనుకుంటాను, మరి ఇంకా ఏదో ఛానల్ గుర్తులేదు. నేను ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను, యురేనియం ప్యూరిటీ. ఎగ్జాక్ట్లీ మన దగ్గర 20%, 30%, 60%, 80%. యాక్చువల్లీ 20% నుంచి మొదలు కావచ్చు. 20% మొదలైతే ఒక చిన్న క్రూడ్ బాంబ్ లాగా ఉంటుంది. మీరు ఎంత హై ప్యూరిటీకి వెళ్తారో అంత బాగుంటుంది వెపన్. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు.
అది ఒక థ్రెట్ లాగా వాడుకుంటారు అంతే. నా దగ్గర ఇది ఉంది చూడు, ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్నట్లని ఉంటుంది, నా దగ్గర వస్తే నేను పేల్ చేస్తాను అది. సో నోబడీ విల్ గో టు హిమ్, అందరు దూరం ఉంటారు. ఇది అన్నమాట. అది రాకుండా చూడడానికి ఇజ్రాయెల్ జాబ్ ఉంది. 20% కూడా వాళ్ళు డర్టీ బాంబ్ అంటారు దాన్ని. మనం అమెరికాలో వాడారు అది ఒకసారి, డర్టీ బాంబ్, న్యూక్లియర్ బంక్, అంటే ఎక్స్ప్లోడ్ కాలేదు అది, టెర్రరిస్ట్ కొంతమంది ట్రై చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా నెక్స్ట్ లీడర్ అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ 1 వీక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ మిసైల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ధ్వంసం చేస్తారు యూఎస్ అండ్ ఇజ్రాయెల్. దాంతోపాటు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన లీడర్షిప్ని వాళ్ళు కూడా కొడతారు. లాస్ట్లో ఇచ్చే ఆప్షన్ ఏంటంటే మీ దాంట్లో నుంచే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోండి, హూ విల్ బీ అవర్ మ్యాన్. వీల్ దెన్ అలౌ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. మళ్ళీ ఇరాన్ పాత సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఇరాన్లో డబ్బులు మస్తు ఉంటుంది, ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అది కూడా చాలా బాగా, ఇంకా ఎక్విప్మెంట్ ఇంకా రావచ్చు, బయట నుంచి మెడిసిన్స్ రావచ్చు. ఇట్ బికమ్ అనదర్ వెరీ డెవలప్ కంట్రీ. కానీ అది ఎవరు అంగీకరిస్తారో, వాళ్ళ లోపల నుంచి ఎవరు అగ్రీ చేస్తారో అది చూడాల్సిందని. ఎప్పుడు అవుతుందో అనేది కూడా వారం లోపల 10 రోజులు అయిపోతుంది 100%. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఇరాన్ తట్టుకోలేరు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. అది వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ యూఎస్ అండ్ ఇజ్రాయెల్. రేపు ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్ కవిత గారు, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖతార్ వీళ్ళందరూ కలిసి కొడితే కూడా ఐ వోంట్ బీ సర్ప్రైజ్. ఖతార్లోనే కూర్చున్నారు వీళ్ళ లీడర్లు అందరూ. హమాస్ లీడర్ ఖతార్లో ఉన్నారు, అల్ఖైదా లీడర్స్ ఖతార్లో కూర్చున్నారు, ఈవెన్ ముస్లిం బ్రదర్హుడ్ లీడర్స్ అందరు ఖతార్లో ఉన్నారు. సో వాళ్ళని వాళ్ళని పట్టుకుంటారు ఖతార్. మీరు చెప్పండి వెళ్ళి ఇరాన్కి అని చెప్పేసి. కానీ అప్పుడు దాకా ఉండదు, వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తారు ఇజ్రాయెల్ 100%. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.